ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 2534 కోట్లతో అమరావతిలో కేంద్రం నిర్మాణాలు చేపట్టనుంది. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటరియట్ సిసిఎస్, అదేవిధంగా జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ జిపిఆర్ఏ నిర్మాణానికి సిపిడబ్ల్యూడి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 22.53 ఎకరాలను ఆఫర్ చేసింది. ఇందులో సెక్రటరియట్ కోసం 5.53 ఎకరాలు, నివాస సముదాయాల కోసం 17 ఎకరాలు కేటాయించారు. ఈ ప్రాజెక్టుల కోసం మొత్తం 2533.99 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో సెంట్రల్ సెక్రటరియట్ కోసం 1299.08 కోట్లు, నివాసాల కోసం 1234.91 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ ప్రిన్సిపల్ ఆమోదం అయితే లభించింది. సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించింది. ఇప్పటికే కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మెమోరాండంలో ఆర్థిక శాఖ కూడా పంపింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీనికి అనుమతి ఇచ్చారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ వెలువడినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ను కేబినెట్ సెక్రటరియట్ కి సమర్పించడం అన్నది అత్యంత కీలకమైనటువంటి ముందడుగని చెప్పొచ్చు. ఇది భవిష్యత్తులో ఇతర కేంద్ర కార్యాలయాల ఏర్పాటుకు కూడా మార్గం సుగమం చేస్తుంది. అమరావతిలో సెంట్రల్ సెక్రటరియట్ ఏర్పాటు కావడం వల్ల వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి సమన్వయం పెరుగుతుంది. ఏపీ ప్రజలకు కేంద్ర సేవలు మరింత చేరువవుతాయి. సుమారు 2500 కోట్లకు పైగా వ్యయంతో జరుగుతున్నటువంటి ఈ నిర్మాణాలు అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తాయి. ఇది స్థానిక ఉపాధికి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతాన్నిస్తుంది. అయితే కేబినెట్ డ్రాఫ్ట్ నోట్ ను ఇప్పటికే ఆర్థిక మంత్రి స్థాయి వరకు కూడా క్లియర్ చేయడం వల్ల కేబినెట్ సెక్రటరియట్ నుంచి తుది క్లియరెన్స్ రాగానే పనులు వేగంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ ఫైల్ కేబినెట్ సెక్రటరియట్ వద్ద పెండింగ్ లో ఉంది. అక్కడ అయిన తర్వాత కేంద్ర కేబినెట్ అనుమతి ఇవ్వబోతుంది. తదుపరి కేబినెట్ సమావేశంలో దీనికి అనుమతి లభించే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇది కేంద్రం గుడ్ న్యూస్ చెప్పినట్టే మనం చెప్పొచ్చు. అమరావతిలో సెంట్రల్ సెక్రటరియట్ నిర్మాణానికి కీలక ముందడుగు పడిందనే చెప్పొచ్చు. శ్రీనివాస్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.